హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ V3 Vlogs వీడియో డైరీస్. ఈరోజు మన ఛానల్లో మనం చేయబోయే రెసిపీ రవ్వ కేసరి. దీని తయారీ విధానం ఎలాగో చూసేద్దాం రండి. ముందుగా ఒక పాత్రలో 4 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకుని అది హీట్ అయిన తర్వాత మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని దానిలో యాడ్ చేసుకుని మంచిగా 1 మినిట్ పాటు రోస్ట్ చేసుకోండి. తర్వాత దానిలోనే 1 కప్ సూజీ బొంబాయి రవ్వను కూడా యాడ్ చేసుకొని మంచిగా కలర్ చేంజ్ అయ్యి మంచి సువాసన వచ్చేంతలాగా బాగా రోస్ట్ చేసుకోండి. మనం 1 కప్ రవ్వ తీసుకుంటున్నాం కాబట్టి 3 కప్స్ వాటర్ని కూడా బాయిల్ చేసుకుని పక్కన ఉంచుకోవాలి. మనకి ఇలా రవ్వ రోస్ట్ అయిన తర్వాత బాయిల్ చేసుకున్న వాటర్ని కూడా దానిలో యాడ్ చేసుకుని లంప్స్ అనేటివి లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో బాగా రవ్వని కుక్ చేసుకోవాలి. ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత మనకి 1 కప్ రవ్వ తీసుకుంటున్నాం కాబట్టి 1.5 కప్ షుగర్ని అయితే మనం దీనిలోకి యాడ్ చేసుకోవాలి. షుగర్ని యాడ్ చేసిన తర్వాత ఒకసారి అంతా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. దానిలోకి మనం ఇలాచీ పౌడర్ అలాగే ఎల్లో ఫుడ్ కలర్ని కూడా యాడ్ చేసుకుని మరొకసారి అంతా కలిసేలాగా ఈవెన్గా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకుని మరో 1 మినిట్ పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, ఎంతో సింపుల్, టేస్టీ అండ్ డెలిషియస్ రవ్వ కేసరి రెడీ. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ V3 Vlogs వీడియో డైరీస్.